హాయ్ అండి. ఇవాళ బిర్యానీతో వడలు చేస్తున్నాను. బిర్యానీతో వడలు ఏంటనుకుంటున్నారు కదా! అవునండి. చాలా డిఫరెంట్‌గా ఉండబోతుంది. చాలా టేస్టీగా గూడా ఉండబోతుంది. ఫస్ట్ అయితే నేను ఇవాళ ఉదయం బిర్యానీ చేశాను. సాయంత్రం కూడా అదే బిర్యానీ తినమంటే పిల్లలు తింటలేదు. అందుకని చెప్పేసి ఈ విధంగా డిఫరెంట్‌గా ట్రై చేశాను. ఒక కప్పు బిర్యానీ రైస్ తీసుకున్నానండి. ఇందులో పీసెస్ ఉంటాయి కదా! ఆ పీసెస్ అన్నిటిని ఇట్లా చేసేసి దాంట్లో ఉన్న ఎముకలన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ ఎముకలన్నీ తీసేసి ఆ చికెన్ని కొంచెం మెత్తగా స్మాష్ చేసేస్తే సరిపోతుందనమాట. ఇందులో ఉన్న స్పైసెస్ కావాలనుకుంటే మీరు అట్లా ఉంచేసుకోవచ్చు. లేదనుకుంటే తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక్క హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసి బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలన్నమాట. నాకైతే ఒక 5 మినిట్స్ టైం పట్టింది. ఈ విధంగా చూసారు కదా, వాటర్ మొత్తం ఎగిరిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసి చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి ఈ రైస్ అంతా వేసేసి మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇందులో మనం ఎటువంటి స్పైసెస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. బిర్యానీ అంటేనే అన్ని రకాల స్పైసెస్ వేసి చేస్తాం కదా. ఇప్పుడు ఈ రుబ్బుకున్న పేస్ట్లో ఒక్క స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల బియ్యపిండి వేశాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి వేశాను. ఇప్పుడు దీన్నంతటిని బాగా కలపాలన్నమాట. మనకి ఇది కలిపేటప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, చేతికి ఒక ముద్దలాగా రావాలి. అట్లా రావట్లేదు, కొంచెం జిగటగా ఉంది అనిపిస్తే కనుక ఇంకొక 2 స్పూన్స్ బియ్యపిండి యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ 4 స్పూన్ల వరకు బియ్యపిండి పట్టిందండి. ఈ విధంగా వేసేసి బాగా కలుపుకొని మన చేతికి ఒక ముద్దలాగా వచ్చే వరకు చేసుకోవాలి. చూపిస్తాను చూడండి నేను మీకు. చూసారా ఎంత బాగా వస్తుందో ముద్ద అనేది? ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని చేతికి ఆయిల్ రాసుకొని ఒక పెద్ద సైజ్ బాల్ లాగా చేసుకొని దీన్ని వడలాగా ఒత్తుకోవాలి. ఇది కొంచెం మందంగా కొంచెం పెద్దగా చేసుకుంటేనే బాగుంటుందండి. మరీ పలచగా ఉన్నా బాగోదు. బిర్యానీని ఒక్కసారి తినేసరికి అంటే మేము రెగ్యులర్గా వండుకుంటూ ఉంటాం కాబట్టి పిల్లలకి బోర్ కొట్టేస్తుంది. ఇదైతే చక్కగా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా పెట్టచ్చు. మనకు బిర్యానీ రైస్ వేస్ట్ కూడా అవ్వదు. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. వేడి వేడిగా పెడతాం కాబట్టి పిల్లలు అలా చక్కగా తినేస్తూ ఉంటారనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా అండి, నాన్ వెజ్ కూడా కలుస్తుంది కదా. చూసారు కదా, అన్నీ ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. మీరు బిర్యానీ కాకపోయినా నార్మల్ బగారా రైస్తో కూడా ఇది ట్రై చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. అన్నీ వడల్లాగా చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఆయిల్లో అన్నీ ఈ విధంగా వేసేసి చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా కాలిన తర్వాత తిప్పుకోండి. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఉల్లిపాయ ఎంత సన్నగా తరుక్కుంటే మీకు షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం బిర్యానీ చేసుకుంటే ఇంట్లో ఖట్టా ఉంటుంది, గోంగూర ఉంటుంది కదా. ఖట్టాలో వేసుకొని తింటే సాంబార్ గారి తిన్నట్టుగా ఉంటుంది. గోంగూరలో నంచుకుంటే అదొక డిఫరెంట్ టేస్ట్. లేదు అనుకుంటే చికెన్ కర్రీలో నంచుకుంటే ఇంకా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన బిర్యానీ లవర్స్ అందరికీ షేర్ చేయండి.